ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 16, 17, 18 వచనాల్లో ప్రార్థన గురించి మనము కొన్ని విషయాలు మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియులారా, ఇక్కడ ఒక వచనం చెప్పబడుతుంది. 16వ వచనము, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియులారా, యొక్క 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనం నుంచి 18వ వచనం వరకు ప్రార్థన గురించి మనతో యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 2 విధాలైనటువంటి ప్రార్థన గురించి ఇక్కడ మనము ధ్యానిస్తున్నామండి. మొట్టమొదటిగా విశ్వాసము గల ప్రార్థన, రెండవది ప్రియులారా ఆసక్తితో కలిగినటువంటి ప్రార్థన. ప్రియులారా, ఇక్కడ మనము నీతిమంతుడు చేసేటువంటి విజ్ఞాపన అది మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అనేటువంటి మాటను చూస్తున్నామండి. ఇక్కడ ఈ యొక్క ప్రార్థనకు మంచి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏలియా ప్రవక్తను గురించి మనం చెప్పొచ్చండి. ఏలియా ప్రవక్త మనలాంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరము భూమి మీద వర్షం కురవలేదు. మళ్ళీ ఆయన ప్రార్థించినప్పుడు భూమి మీద వర్షం కురిసెను, భూమి తన ఫలమునిచ్చెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థన ఎలాగుందంటే అది ఆసక్తి గల ప్రార్థన అనేటువంటి మాట అక్కడ రాయబడిందండి. ప్రియులారా, తమిళ బైబిల్లో సిన్సియర్ ప్రేయర్ అనేటువంటి అంటే ఆయన శ్రద్ధతో ప్రార్థించాడు. ఆసక్తి మాత్రం కాదు, ఆయన శ్రద్ధతో ప్రార్థించాడు. ప్రియులారా, ఆయన ఎందుకు వర్షం కురవకుండా ఆయన వర్షం కురవకూడదని ఎందుకు ప్రార్థించాలంటే ఆ రోజుల్లో ఇశ్రాయేల్లో అనేకులు దాదాపు 99% ప్రజలు యెహోవా నుంచి వారి దారి తప్పి బయలుదేవతకు ప్రియులారా ఆ యొక్క బయలుదేవత అనేటువంటి ఒక దేవతను వారు వెంబడిస్తున్నారు. ప్రియులారా, ఒక బయలుదేవతకు పిల్లలను నరబలిచ్చేటువంటి ఒక సంప్రదాయాన్ని ఆ రోజుల్లో ఇశ్రాయేలు చేసేవారండి. బయలుదేవత అంటే అన్యుల యొక్క దేవతను వారు వెంబడించేవారు. ఇప్పుడు జీవము గల దేవుని వైపు ఇశ్రాయేలుని తిప్పాలంటే వేరే మార్గం లేదు. దేవుడు ఎలాంటి వాడు, యెహోవా ఎలాంటి వాడు అనేటువంటి నిరూపించాలంటే 3.5 సంవత్సరము వారి యొక్క పాపానికి తగినట్లుగా ఫలితంగా వర్షం కురవకూడదు, ఫలం ఉండకూడదు అని చెప్పి ఆయన ప్రార్థించాడు. అలాగనే దేవుడు 3.5 సంవత్సరము యెహోవా ఆయన వర్షం కురవకుండా ఆకాశాన్ని ఆయన బంధించాడు. మళ్ళీ ప్రియులారా 3.5 సంవత్సరం తర్వాత ఏలియా ప్రవక్త ప్రభువా వర్షం కురిపించయ్యా అని చెప్పి ఆయన శ్రద్ధతో ప్రార్థించాడు, ఆసక్తితో ప్రార్థించాడు. అప్పుడు వర్షం కురిసింది, భూమి తనకు ఫలాన్ని ఇచ్చినట్టుగా మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఈరోజు యొక్క ఏలియా ప్రవక్త మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనా జీవితము ఏలియా ప్రవక్త యొక్క ప్రార్థనా జీవితంతో మనం పోల్చుకొని మనం పరిశోధించుకోవాలండి. ఈరోజు మనం ఎన్నో మేళ్ల గురించి మనం ఆశిస్తున్నాము, కానీ ఆ మేళ్లు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మన ప్రార్థనలో ఆసక్తి లేదు, మన ప్రార్థనలో శ్రద్ధ లేదండి. ఏదో మనం క్రైస్తవులము, ఏదో ప్రార్థించాలి అనేటువంటి ఒక ఆలోచనతో మనం ప్రార్థిస్తున్నామే తప్ప మనము ఆసక్తితో శ్రద్ధతో ప్రార్థిస్తున్నాము అంటే ప్రియులారా అది చాలామంది జీవితంలో అది కనిపించడము లేదు అనేది నిజమండి. ప్రియులారా, ఈరోజు అనేకులు ఎందుకు ప్రార్థిస్తున్నారయ్యా మీరు చెప్పండి అంటే, నేను ప్రార్థించకపోతే నాకు ఏదైనా ఒక కీడు జరుగుతుందండి, నేను ప్రార్థించకపోతే నాకు ఏదైనా ఒక చెడు జరుగుతుంది అనే భయంలోనే ప్రార్థిస్తున్నారు తప్ప ఆ ప్రార్థనలో ఆసక్తితో ప్రార్థనలో శ్రద్ధతో ఉందా అంటే లేదండి. కానీ ప్రియులారా, మన జీవితంలో క్రైస్తవులమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనము శ్రద్ధతో ఆసక్తితో ప్రార్థించినప్పుడు మాత్రమే మనము ఆశించేటువంటి మేళ్లను మనం పొందుకోగలమని చెప్పి పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన ఆసక్తి గల ప్రార్థనగా మారునుగాక, మన ప్రార్థన జీవితము శ్రద్ధ గల ప్రార్థన జీవితముగా మారునుగాక. ఏలియా వలె మనం కూడా ప్రార్థించి మనం మేళ్ళు పొందుకుందామా? ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య, ఏలియా మాలాగా తండ్రి ఆయన స్వభావం మాలాంటి స్వభావం గల ఒక వ్యక్తిగా ఉన్నా కూడా ఆయన తండ్రి ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షాన్ని నువ్వు ఆపావు, మళ్ళీ ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షాన్ని కురిపించావు, ఫలాన్ని ఇచ్చావు తండ్రి. అలాగ మేము కూడా ఏలియా వలె తండ్రి ఆసక్తితో తండ్రి శ్రద్ధతో ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితాన్ని మా ఒక్కొక్కరి ఇమ్మని ప్రార్థిస్తాం.
ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.